ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మోటివేషనల్ టాక్స్, స్పీక్స్ మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఉన్నారు. అయితే ఒకళ్ళది విని ప్రభావితం అవుతూ ఉంటాం చాలాసార్లు. కానీ మనకి మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి, అసలు చేసుకోగలుగుతామా? ఆ కాన్సెప్ట్ ఉంటుందా? ఇప్పుడు నేనున్నా, నాకు ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే మీకు కాల్ చేస్తా. రమగారు ఇట్లా అయిందండి, ఏం చేయమంటారు ఏంటని. మీరు ఏదో సలహా చెప్తారు, అమ్మయ్యా ఓకే ఇలా చెయ్యొచ్చు అని ఒక ఆలోచన నాకు వస్తుంది. మీరు లేరు, అప్పుడు ఎట్లా? లేరు ఇన్ ద సెన్స్ నాకు అందుబాటులో లేరని, వేరే రకంగా. ప్రతిసారి ఎవరో ఒకళ్ళు ఎలా అందుతారు, అంతే కదా మనము. కానీ మరి మన ఆలోచన కరెక్టో రాంగో ఎట్లా రమ్మగారు? వేరే పర్సన్ నుంచి వస్తేనే కదా అది. ప్రతిసారి అలా కుదరదు కదా జయ. మన నిర్ణయం మనం తీసుకోవాలి. తీసుకోకపోతే ఎట్లా? ఇండిపెండెంట్గా ఉండటం, సెల్ఫ్ డిపెండెన్సీ, మన మీద మనం, ఆత్మనిర్భరత అంటారు చూడు, అదనమాట. నువ్వు ఎంతసేపు అమ్మ చెప్పో, నేను చెప్పో, అక్క చెప్పో, వీళ్ళెవరో ఒకళ్ళు చెప్పాలి అని అనిపిస్తుంది. అవును, అది రెగ్యులర్ది కదా. ఆఫీస్కి ఇన్ టైం వెళ్ళిపోవాలి, ఆఫీస్లో నిర్ణయాలు నువ్వు చేసేస్తావు. నీ ఇవాళ ఏ హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి నువ్వే చేసుకుంటావు కదా. వీటికి వేటికి పడవు. అమ్మో నేను ఇది హ్యాండిల్ చేయలేను అనిపించంగానే నీకు డిపెండెన్సీ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ప్రశ్న రాగానే ఎవరు చెప్తారు దీనికి సమాధానం అని చూస్తాం. మొదట ఆ క్వశ్చన్ మానేయాలి చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అనగానే ముందు ప్రకాష్ చెప్తాడా, అమ్మ చెప్తుందా, రమ్మగారు చెప్తారా? ఆలోచించకూడదు. అసలు నేనేం చేయగలను ముందు దీనికి. నేను ట్రై చేసి నా చేత కాకపోతే నేను ఒక ఆలోచన చేసి ఇది కరెక్టేనా అని అడగాలి. ఆలోచన చేసి మరి మిస్టేక్ అయితే రమ్మగారు అవుతుంది. రెండోసారి నేర్చుకోవా నువ్వు. కాదు ఇప్పుడు అర్థం లేకుండా బొట్టు పెట్టుకోవాలని నేను పెట్టుకుంటాను. మొదటి రోజు నీకు ఎక్కడో పెడతా, 4 సార్లు 5 సార్లు పెట్టాక కరెక్ట్గా చూసుకుని పెట్టుకోండి. అద్దం ఉన్నప్పుడు అద్దం కూడా చూసుకుంటాం. అద్దం ఉంటే అద్దం కూడా చూస్తాం. లేనప్పుడు నేను చేయలేనని బొట్టెట్టుకోవటం మానేయం కదా. అలాగా మోటివేషనల్ స్పీచెస్ వింటే జయ మనకి ఎట్లా ఉంటుందంటే ఒక ఉద్రేకంలాగా వస్తుంది. మోటివేట్ అయిపోతాం. భలే చేసేయాలి, ఇవాళ నుంచి, రేపటి నుంచి, ఎల్లు నుంచి అలా ప్లాన్ చేసేసుకోండి. అంటే మోటివేషనల్ టాక్స్ వినక్కర్లేదు రమ్మగారు. మనకు ఒక నచ్చిన పర్సన్, ఇప్పుడు మీరున్నారు, మీరు చెప్పారనుకో, నాకు అది మీరు ఒక స్పీచ్ లాగా చెప్పక్కర్లా, మామూలుగా చేయ అని అంటే చాలు, అదే అది చేసేస్తా ఇంకా అంతే. ఇప్పుడు నీ సంగతి జనరల్ పీపుల్ అయితే అట్లా కాదు కదా. ప్రతి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉండరు, అందరికీ నమ్మగారులు ఉండరుగా. స్పీచెస్ వింటాం. నేను నా సంగతి చెప్తాను. ఈ ఉదయాన్నే లేవడమనో, లేకపోతే ఫలానాది చదువుకోవటమనో, ఇదేదో చేయటమనో, ఈ రకంగా ఆలోచించాలనో, భక్తి నా పని అయినా అవ్వపై నేనేదో దేవుడి కోసం ఫలానా పని కోసం పెట్టుకున్నా, పని చేసుకుంటున్నావు, ఏదో రోజు చదువుకుంటున్నా, ఆ పని ఆగిపోయింది, ఇది మానేయాలా వద్దా? ఇది చదివేది మానద్దని గురువుగారు ఒక ఆయన చెప్పారు, మహానుభావులు. పొద్దున్నే కళ్ళకద్దుకోవాలి వాళ్ళ ఫోటోని. మానద్దు, ఆ పని అయినా అవ్వకపోయినా ఇది కంటిన్యూ చేయమన్నా చెయ్యి, నువ్వు చేసే విధానాన్ని మానేయద్దు అని. యాక్చువల్గా ఆయన నా సార్వజనీనంగా చెప్పారు. టీవీలో టాక్స్ వింటుంటాం కదా. మొక్కుబడి చేయ, ఒకవేళ మొక్కున్నాం, మన పని తీరలేదు, మన పని అవ్వలేదు, అయినా కూడా మొక్కు తీర్చుకో. నాకు నచ్చింది అది. ఏమిటి నీకు నాకు బాకీ, దేవుడికి నాకు పని అవ్వలేదు, నేను ఇచ్చింది మొహం చూడని పక్కింటి ఆవిడకి కిటికీ తలుపు వేసినట్టు దేవుడిని కిటికీ తలుపు వెనకాల తోసేయగలమా? మనం తోయకూడదు. ఇది మోటివేట్ అయ్యా. ఇది చాలా అద్భుతమైన సబ్జెక్ట్. ఇది ఎవ్రీ టైము యూజ్ అవుతుంది. ఎప్పుడు మనం ఇలాగే ఆలోచించాలి. ఇలా నేను మోటివేట్ అయ్యాను, నేను అనుకుని, నేను దాన్ని నమ్మి బాగా ఆలోచించి దాని మీద నేను అది ఫాలో అవుతూ నేను ఇంకొకళ్ళకి చెప్తా. ఇలాంటి పెద్ద విషయాలు, అద్భుతమైన విషయాలు, జీవితం అంతా ఉపయోగపడే విషయాలు ఓకే కదా. ఇప్పుడు అలా కాకుండా చిన్న చిన్నవి ప్రత్యేకమైన సబ్జెక్టులు ఉంటాయి. వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది. ఇవి ప్రతిసారి మనమే బేరీజ్ వేసుకుంటూ, మనమే ఆలోచించుకుంటూ, మనమే ఏదైనా ఒక డిసైడ్ చేస్తే, ఎవరి సలహా లేకుండా ఓ గంతేసి ఫెయిల్ అయిందనుకో, ఫెయిల్ అయిపోతే మనం ఏంటి డిమోటివేట్ అయిపోతాం. చిచ్చి మనం సొంతంగా ఆలోచిస్తే పాడైపోతున్నాము అని. ఇక ఎప్పటికీ నువ్వు సొంతంగా ఆలోచించవా? ఇలా ఉండొచ్చా?
ఇండిపెండెంట్గా లేక డిపెండెన్సీ, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మంచి మాట చెప్పాలి. అందుకని మన వాళ్ళు చాలామంది నన్ను చూసుకునే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఎంతసేపు ఎవరైనా చెప్పాల్సిందే. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి, ఎవరో ఒకళ్ళు చెప్పాలి. దీనివల్ల ఏమవుతుందంటే మానసికంగా బలహీన పడిపోతాం జయ. మనం చాలా వీక్ అయిపోతాం. ఒక రకమైన పనికిమాలినతనం వచ్చేస్తుంది మనకి. ఎప్పుడు ఏడుపు గొట్టుగా ఉంటాం మనం. ఇంకోటి ఏమిటంటే మన ఒక తట్టుకోలేనితనం, అనారోగ్యాల పాలైపోతాం. అది కష్టం కాదు మరి? చాలా కష్టం, చాలా కష్టం కదా. ఇప్పుడు మన వాళ్ళలో నడి వయసు వాళ్ళందరూ ఇలాంటి సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు జయ. ఒక ఏజ్ వచ్చేసరికల్లా అమ్మా నాన్న వెళ్ళిపోతారు, సిబ్లింగ్స్తో సెపరేషన్ వస్తుంది, మాకెవరు చెప్పేవాళ్ళు లేరో అని ఏడుస్తారు. ఆ చెప్పేవాళ్ళు లేకపోవటం, అనాథలం అయిపోయామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అది ఎంత బాధిస్తుంది. దానివల్ల ఏమైతే ప్రోగ్రెసివ్గా ఉండరు వీళ్ళు. అవును అవును, ప్రోగ్రెసివ్గా ఉంటారు, మానసిక సమస్యలకి లోనైపోతారు. అక్కడి నుంచి ఏం చేస్తారు, తమ కింద ఉంటారు కదా, తమ వెనకాల ఉన్న వాళ్ళకి అతిగా వాళ్ళని కాచి కాపాడడం మొదలు పెడతారు. నాకెవరు చూసేవాళ్ళు లేరు కాబట్టి నేను అద్భుతంగా చూసుకుంటానంటారు పిల్లల్ని, కోడళ్ళని, కొడుకుల్ని, అల్లుళ్ళని కూడా. వాళ్ళు ఇందులో నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. నువ్వు చూడక్కర్లా, మా సంగతి మేము చూసుకుంటామంటారు వాళ్ళు అంటారు. వాళ్ళకి నీకు గొడవ. కరెక్ట్ కదా. సాధ్యమైనంత డిపెండెన్సీని తగ్గించుకోవాలి. ఓకే. దీనికి ప్రతిసారి ఇదొక ఆ పాఠంలాగా చదువుకుంటూ ఉండాలి, మనం వింటూ ఉండాలి. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే మొదట చేసేసి ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మన ప్రయత్నం చేసి, నువ్వు మొదటి నుంచి ఏం అలవాటు, అడిగి ప్రాబ్లం సాల్వ్ చేసే అలవాటు. అలా ఉన్నవాళ్ళు మీరే మీ రీతిలో చేసేసి, అప్పుడు ఇలా చేశానని ఎవరైనా పెద్దవాళ్ళు, మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళకి చెప్పాలి. ఇలా చేశాను, కరెక్టా కాదా. అయ్యో అలా ఎందుకు చేసావు అని వాళ్ళు అన్నారనుకో, పోనీ ఇప్పుడు దీన్ని ఎట్లా ఫిక్స్ చేయను అని అడగచ్చు. ఇంకోళ్ళు ఎవరైనా ఇంకోసారి, హే బాగా చేసావు, నువ్వు పలు చక్కగా చేసావు అంటే నువ్వు అంటే శబాష్ వెరీ గుడ్, బాగా చేస్తాను నిన్ను నువ్వు ఈ రకంగా శబాష్ అనుకుంటూనే నువ్వు ముందుకు తీసుకెళ్ళగలుగుతావు. దీంట్లో ఉద్యోగాలు, చదువులు, కొనుబళ్ళు, పెళ్లి సంబంధాలు, ప్రయాణాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు వంట వార్పులు అంటే చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయమ్మా. వంట వార్పు చిన్నదని కాదు, ఏదో నా ఒక వంటకం చిన్నది, అలాంటివి కూడా. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఇళ్ళు మారాలి, సామాన్లు కొనుక్కోవాలి, ఏదైనా స్థలాలు పెద్ద పెద్దవి, డబ్బులు మదుపు పెట్టటాలు, ఇవన్నీ కూడా వస్తాయి జయ. దీనికి మొదట అసెస్మెంట్ ప్రాక్టీస్ అనేది ఒకటి పెట్టుకోండి. ఓకే. ఏదైనా సరే మీరు ఒక పని చేయాలి, మామూలు పనులు కాదు, కొంచెం పెద్ద రకం పని అనుకోండి. మనం వాట్ ఈజ్ వాట్ అనేది రాయడం ప్రాక్టీస్ చేయండి. మీరు కాగితాల మీద రాస్తే మొత్తానికి మనకి బేళ్ళు అవే తయారవుతాయి. ఫోన్లలో కూడా రాసుకోవచ్చు. టు డూ లిస్ట్ రాసుకుంటున్నాం కదా మనం. ఈ వారం ఏం చేయాలి, ఏం పనులు ఉన్నాయి అనేది రాస్తున్నారా? ఎంతమంది రాస్తున్నారు? నీకు అలవాటు ఉందా జయ? లేదు రమ్మగారు, నీకు అలవాటు లేదు. నీకు అలా సాగిపోతూ ఉంటుంది. కాకపోతే నీకు రాసే అలవాటు ఏముందంటే నేను చెప్పినవన్నీ రాసేసుకుంటూ ఉంటావు. మీదే కదా రమ్మగారు, ఎవరితో ఇంటర్వ్యూ గెస్ట్లు అందరివి రాసుకుంటాను. ఈ లిస్ట్ నీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పే 2 వాక్యాల్లో. మామూలుగా ఉపయోగపడటం కదా రమ్మగారు, ఎక్కడ ఏది మిస్ అయినా నేను వెనక్కి వెళ్ళి చూసుకుంటాను, ఏం జరిగిందని తెలుసుకోవాలి, ముందుకు నడవటానికి నాకు ఆ లిస్టు. ఎంత పుస్తకం? మా ఆయన ఈరోజే ఇచ్చాడు నాకు కొత్త పుస్తకం, కొత్త డైరీ. ఇక రాసుకోవటమే అంతే. ప్రతిరోజు నేను చేసే ప్రతి వర్క్ దాని మీద పెట్టి ప్రతి వాళ్ళు అది చెయ్యాలి. ఏమైనా కొన్నాం, ఏమైనా కొంటాం, కొనుక్కోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఎంత అయింది, ఎక్కడికి వెళ్ళాము, అలాంటివి రాయటం ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, ఫోన్లలో అలాంటి సౌకర్యాలు బోల్డ్ నోట్స్ పెట్టుకోవచ్చు కదా. ఒకసారి ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే, ఇంతకుముందు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేసామో వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. సింపుల్ వాక్యాలలో రాసుకోండి, రికార్డ్ చేసి ఉంచుకోండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఎలాంటి సలహా కావాలి అనేది రాసుకోవాలంటారు. ఏం రాసుకోమంటున్నారు మీరు? ఇప్పుడు ఒక పని చేసాం మనము, ఈ పని ఎట్లా చేసాం, దాని తాలూకు ఒక ప్రాబ్లమ్ని మనం ఎట్లా ఫిక్స్ చేసామో ఒక సినాప్సిస్ లాగా రాసుకోండి. ఓకే, ఈజీ. ఓకే. ఇప్పుడు నేర్చుకోవడమే జయ ఇది. మీరు ఇందులో నుంచి బయటపడాలనుకుంటే, ఇప్పుడు జయ నా సంగతి తీసుకో, నీకు నేనున్నా, లేదా మీ అక్క, 2 అక్కయ్యలు ఉన్నారు, అమ్మ ఉంది, నా ప్రకాష్ మాట్లాడతారు. నాకు ఎంతమంది ఉన్నారు? ప్రతిసారి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కళ్ళని సలహా అడుగుతాను జయ నేను. ఈ విషయం వీళ్ళనే అడగాలి అని ఉంటుంది. వాళ్ళు ఎవరు లేకపోయినా, ఎవరితోటి మాట్లాడపోయినా నేను నా పని నేను చేసేసుకుంటా. మీరు ఒక నిర్ణయం తీసుకున్నాక వాళ్ళని అడుగుతారా? వాళ్ళు అడిగేసిన విషయాన్నే నిర్ణయంగా తీసుకుంటారా? అలా కాదు, 2 రకాలుగాను చేయొచ్చు, 2 రకాలుగాను చేస్తాను. నేను డిసైడ్ అయిపోయాక ఇగో ఇట్లా చేశాను అని చెప్తా. అది కరెక్టో కాదో వాళ్ళు చెప్పచ్చు.
చెప్పడానికి అవకాశం ఉంది. ఒకవేళ అలా కాదు, నాకు ఏం చెయ్యాలో అర్థం కాకపోతే, ఇలా ఉంది, ఏ పాలు పోవటం లేదు, నాకు ఏం చెయ్యాలో, అలాంటి స్థితి వచ్చేదాకా మనం డిపెండెన్సీకి వెళ్ళకూడదని నా ఉద్దేశం. అసలు నువ్వు ఏం ఆలోచించవు దాని మీద, ఆలోచించకుండా సలహాలు వెళ్ళిపోతే వాళ్ళ బ్రెయిన్ పనిచేయాలి. పని చేయదు అని అంతే. అది చేయకూడదు, అది చేయకూడదు. ఓకే, నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఏంటి అని అడగచ్చు. ఎంత డిఫరెన్స్ ఉంది రమ్య గారు? ఎందుకు లేదు, చాలా ఉంది జయ, చాలా ఉంది. ఇప్పుడు నేనున్నానా, ఇప్పుడు నీకు చెప్పాలి, చచ్చిపోతున్నాను నేను. ఈ బాధలు, నా బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు నాకు. కెమెరాకి, నీకు కాదు, కెమెరాకి చెప్తున్నాను నేను. చెప్పండి. చెయ్యొచ్చా, ఈ పూజ చేయొచ్చా, చేయకూడదా, ఇలా ఉంది, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, అక్కడికి వెళ్ళాము, చేయొచ్చా, ఇవాళ 5వ రోజు గుళ్ళోకి వెళ్ళొచ్చా, శివుడికి మల్లెపూలతో పూజ చేయొచ్చా, కమలా పళ్ళు నివేదన పెట్టచ్చా, పెట్టిన పళ్ళు మనం తినచ్చా, ఎవరింటికైనా వెళ్ళొచ్చా, అసలు ఏమో ఆలోచించరా మీరు? దొరికితే చాలా మరీను. కాదండి, కమలా పళ్ళు నివేదన పెడతామండి, వాళ్ళు ఎవరింటికో వెళ్తే వాళ్ళు అరటిపండు తొక్క తీసి పెట్టారట, కమలా పండు కూడా తొక్క తీసి పెట్టాలి, తీసి పెడితే పెట్టు, లేకుంటే లేదు మానే, అది కూడా అడగాల. కానీ అసలు అనుమానాలకి ప్రశ్నలకి తావే ఉండదు కదా రమ్మగారు. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత గ్యాప్ లేకుండా వస్తాయమ్మా, గ్యాప్ లేకుండా. ఇలాంటివన్నిటికీ మీరు డిపెండెన్సీకి వెళ్ళకండి. ఓకే, మీరు ఏం చేస్తారో అది చెయ్యండి. మీరు చెయ్యలేనిది, చేత కానిది, అర్థం కానిది, అక్కడేదో కొంప మునిగిపోతుంది, అప్పుడు సలహాలకు వెళ్ళండి. దానికి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. నా లైఫ్, నా స్టైల్, నాకు ఒక పద్ధతి, మా ఇంటికి ఒక పద్ధతి, మా జాతిలో ఒక విధానం, దాన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్దాం మనము. నేను ఏది హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు అడుగు. ఇవి రోజువారీ వ్యవహారాలు కూడా ఎంతసేపు నీకు ఎవరు సలహా చెప్తాడమ్మా? అంటే లేనప్పుడు కదా రమ్మగారు, ఈ అనుమానాల వల్లే ప్రశ్న వస్తుంది. ఏం కాదు, మనం భక్తితో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అంతే, అదే కమల తీసి పెట్టు, తీయకుండా పెట్టు, ఒక్కతో పెట్టు, చెట్టు తీసుకొచ్చి పెట్టు. భక్తి అనేది ఉంటే అదే అసలు ప్రశ్నే లేదు. అంతే. ఇప్పుడు ఈ ఒకదాని దగ్గర మొదలుపెట్టి, ఈ చిన్నవాటి దగ్గర మొదలుపెట్టి పెద్దవాటికి కూడా మీకు ఏం చేయాలో అర్థం కాదు. ఏదైనా సమస్య రాగానే ఎవరు సలహా చెప్తారా అని చూడకండి, ముందు మీ బ్రెయిన్కి పని పెట్టండి. సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఇది ఇలా చేస్తే ఏమవుతుంది, చేయపోతే ఏమవుతుంది, టు డూ ఆర్ నాట్ టు డూ అనేది ముందు మీరు ఒక బేరీజ్ వేసుకున్నాక, నేను ఇట్లా అనుకుంటున్నాను అని మీరు సలహాకి వెళ్ళచ్చు. రైట్, ఓకే. అసలు సలహా తీసుకోకండి అని నేను చెప్పటల్లా. ఎవరితోటి మంచి మాట్లాడద్దు అని ఎందుకు చెప్తాం? మనం మంచి మాట్లాడడానికే కదా మనం ఉన్నాం ఇక్కడ. కాబట్టి ముందు మీరు ఆలోచించండి, ఇది అసలు అడగాల వద్దా, ఇది చేయొచ్చా మనం, నేను ఇలా చేస్తున్నాను, ఎంతకాలంగానో చేస్తున్నాను, పోనీ నేను తప్పు చేస్తున్నాను అని మీకు అనిపించింది అనుకోండి, అది కూడా అడగాలి. ఇదేమైనా నేను పొరపాటు చేస్తున్నానా, నేను కరెక్టా కాదా అనేది ఒక చిన్న సాధారణ సలహాతోటి సరిపోతుంది కదా. అక్కడ తీరింది అనుకో, ఇప్పుడు ఇంకోటి ఉంది జయ ఇందులో, ఓసారి ఒకళ్ళు చెప్పిన సలహా ఫలించిందంటే ఇక వాళ్ళే గురువు, అంతే. అలా కూడా ఉంటాం మనం. ఏంటంటే మనకి ఇది అలవాటైంది జయ, ఇది తప్పని నేను అంటల్లా, మొత్తం మీద ఆల్టుగెదర్ అర్థమైంది కదా, ఇది అవసరమైందే. కాకపోతే ఏంటంటే ఇలా వాళ్ళు చెప్తేనే గానీ నేను అడుగు కూడా కదపననే పిచ్చలోకి మాత్రం వెళ్ళపోకండి. మన ఎవరి బ్రెయిన్ కి వాళ్ళు పని పెట్టమంటున్నారు, ఆలోచించండి, అంతే. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.